में ऑनलाइन फॉर्म फिलिंग, कंप्यूटर जॉब वर्क्स, ई-पैन का जनरेट, जॉब रिक्रूटमेंट फॉर्म्स, एग्रीमेंट, एफिडेविट, इग्नू एडमिशन, पासपोर्ट अप्लाई, लर्निंग एंड ड्राइविंग लाइसेंस अप्लाई, व्हीकल फिटनेस, रोड टैक्स, इंश्योरेंस, ओपन स्कूल एडमिशन रीजनल प्राइस में करवाना चाहते हैं तो आइए एविलेंट कंप्यूटर सेंटर रंगत में। नमस्कार दर्शकों, जीवी पंत हॉस्पिटल में वी विमला जी के देहांत को लेकर पिछले 2 दिनों से धरना प्रदर्शन चल रहा है। विमला जी के पक्षकारों का कहना है कि विमला जी का देहांत इस अस्पताल के गलत इलाज और लापरवाही की वजह से हुआ। तेलुगु और फिशरीज कम्युनिटी के लोग अपने मांग और इंसाफ को लेकर गुहार लगाते हुए पिछले 2 दिनों से अस्पताल के सामने प्रदर्शन कर रहे हैं। प्रशासन और अनिम्स ने भी उनके मांगों को मान लिया है। इसी के अंतर्गत आगे अपडेट ये है कि दिनांक 8 जुलाई 2024 को डीएचएस के कॉन्फ्रेंस हॉल में अनिम्स के डायरेक्टर के अध्यक्षता में मेडिकल सुपरिटेंडेंट और दूसरे फैकल्टी, मेडिकल ऑफिसर, नर्सिंग ऑफिसर जो मृतक के उपचार में शामिल थे, फॉरेंसिक विशेषज्ञों और आईएनएचएस धनवंतरी के बाहरी विशेषज्ञों को शामिल करते हुए विक्टिम पक्षकार की डिमांड के अनुसार पोस्टमार्टम करने के लिए एक विशेष टीम गठित किया गया। पोस्टमार्टम के बाद तेलुगु फॉरेंसिक विशेषज्ञों द्वारा मृतक के रिश्तेदारों को तथ्यात्मक स्थिति बताया गया। अंतिम निष्कर्ष पहुंचने के लिए आरएमआरसी पोर्ट ब्लेयर द्वारा आगे का जांच के लिए शरीर का कुछ टिश्यूज और ब्लड सैंपल लिया। अंतरिम रिपोर्ट 2 दिनों में उपलब्ध होगा और अंतिम रिपोर्ट ब्लड और हिस्टोपैथोलॉजी रिपोर्ट प्राप्त होने के लगभग 10 दिनों के बाद आएगा। जब तक पोस्टमार्टम का अंतरिम रिपोर्ट नहीं आ जाता, यानी 2 दिनों तक बॉडी को रखा जाएगा। धन्यवाद दर्शकों, पंकज सिंह एविलैंड मीडिया से। డిమాండ్ల ప్రకారంగా వాళ్ళు మనం అడిగిన విధంగా డిఫెన్స్ డాక్టర్స్ ని మరియు తెలుగు డాక్టర్స్ ని ఈ యొక్క పోస్ట్ మార్టం లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది। వాళ్ళు రిపోర్ట్ తీసి ఏమేమైతే మనకి రిపోర్ట్లు వస్తాయో అవి డిసీజ్ అనేది మాత్రం 2 రోజుల తర్వాతనే దానికి తెలుస్తుంది। ఎందుకంటే అది ల్యాబ్ టెస్ట్ అవ్వాలి, అది అయితే మరలా అవుతుంది। దేని కారణంగా చనిపోయారు, ఆవిడికి ఏం జరిగింది అన్నది మాత్రం పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది। కాబట్టి పోస్ట్ మార్టం పర్ఫెక్ట్గా నిర్వహించారు। దానికి కూడా మాకు చెప్పిన సమాధానం ప్రకారం వాళ్ళు వీడియోగ్రాఫీ కూడా చూపించారు, ఎలా జరిగింది, ఏంటి ఏం చేయాలి అనేది మాత్రం వాళ్ళు చెప్పారు। కానీ దాని రిపోర్ట్లు లీగల్గా 2 రోజుల తర్వాత వాళ్ళు మనకి ఇలాగా సబ్మిట్ చేస్తారు। వాళ్ళు కూడా ఏమని మనం కోరే వాళ్ళతోటి అవన్నీ దీంట్లో రాసిచ్చారు, సరేనా? దీని ప్రకారంగా వాళ్ళు మనకు 2 రోజుల్లో దేని వల్ల చనిపోయిందని మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాను, దేని వల్ల ఆవిడ చనిపోయారు, ఆవిడికి ఎటువంటి డిసీజ్ అయ్యింది అనేది 2 రోజుల్లో తేలుతుంది, సరేనా? రేపు మిగతా ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే ఈ ఎంటైర్ ఆవిడ వల్ల నెగ్లిజెన్స్ ఏదో జరిగిందో, ఆవిడని పట్టించుకోవడం వల్ల మనకి ఇలా జరిగిందని మనం కంప్లైంట్ చేస్తాం। కాబట్టి దాని రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరుగుతుంది। ఆ మొత్తం రిపోర్ట్ వచ్చి 10 రోజుల్లో ఇస్తారని చెప్పి వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చారు, సీల్ కొట్టిచ్చారు। కాబట్టి మేము అక్కడి నుంచి దిగి వచ్చాం। ఇది వాస్తవం, ఇదిగో మీ ముందు ఉన్నది ఈ రిపోర్ట్। కావాలంటే ఎవరైనా చదవాలనుకుంటే ఇక్కడ కాపీ ఉన్నది, చదవండి। వాట్సాప్ లో కూడా సర్క్యులేట్ చేస్తాను, దయచేసి చదవండి, సరేనా? ప్రతి గ్రూప్ లో వస్తుంది। కాకపోతే ఇంకో విషయం, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్, పోయిన ప్రాణాలు ఎలాగో పోయాయి, ఆ కుటుంబానికి ఏమి జరగాలి, న్యాయం జరగాలి, ఇది మనందరూ ఉద్దేశం। అందుకే మన దగ్గరికి వచ్చాం కదా, అంతే కదా? ఈ 10 రోజుల రిపోర్ట్ దొరికిన వెంటనే ఆ రిపోర్ట్ ఇదే విషయం మీద మేము ఆ విషయాలన్నీ మాట్లాడేసామా। ఇక్కడ జరిగిన ఒక సంఘటన మరి ఏ కుటుంబంలో కూడా జరగకూడదని వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్పాం। మధ్య తరగతి డబ్బు ఉన్న వాళ్ళని పరీక్షిస్తున్నారు, వీళ్ళ నెగ్లిజెన్స్ జరిగిందని 100% వాళ్ళు కూడా ఎక్కడో కాడ ఒప్పుకున్నారు మా ముందున। అది వాస్తవంగా 10 రోజుల్లో మన చేతిలోకి వస్తుంది, అప్పుడు వరకు మనం ఏం చేయలేం। మిగతా కార్యక్రమాలు ఏమున్నాయో ఆవిడ దాన సంస్కారం చేయాలనేది ఏమన్నది అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయిస్తారు। దాన్ని బట్టి మన ముందు కార్యాచరణ ఏముండాలో నిర్ణయిస్తాం, సరేనా? ఇక్కడ ఎటువంటి గొడవ కాకుండా ఎటువంటి ప్రశాంతంగా వాళ్ళ పనులు
మనం అడిగే ప్రతి ప్రశ్నకి మనం సమాధానం చెప్పుతున్నాం కాబట్టి ఎటువంటి కార్యక్రమాలను మనం లేనిపోని కార్యక్రమాలు మనం చేయకూడదు. డిపార్ట్మెంట్ మొత్తం మన మాటకి ఒకే ఎంటైర్ డిపార్ట్మెంట్ మన మాటకి తలవొట్టి ముందుకు వస్తారు కాబట్టి మేము లిఖిత పూర్వకంగా కూడా అడిగాం. దాని ప్రకారంగా మీరు ఇచ్చారు మనకి. లేకపోతే దీనివల్ల ఏమవుతుందో కాదు.